ఐనాక్స్ అనే వ్యక్తి ఉన్నాడంట. ఎవరు? స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన గొప్ప దైవజనుడంట, గొప్ప ప్రార్థన పరుడు కూడా అంట. ఈయన గొప్ప దైవజనుడే కాకుండా గొప్ప ప్రార్థన పరుడు. అలాగా ఈయన ఇంటికి ఇంగ్లాండ్ దేశానికి చెందిన విక్టోరియా రాణి వచ్చిందంట. ఎవరు? ఇంగ్లాండ్ దేశానికి చెందిన విక్టోరియా రాణి. అంటే ఈయన పెద్ద సెలబ్రిటీ కాదు, అలాగే ఈయన రాజకీయవేత్త కాదు, ఈయన ఊకే జస్ట్ గొప్ప డబ్బున్న వ్యక్తి కూడా కాదు, ఓన్లీ గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థన పరుడు. ఎవరు? ఈ ఐనాక్స్ అనే వ్యక్తి. ఈ ఇంగ్లాండ్ దేశానికి చెందిన విక్టోరియా రాణి ఆయన చూడ్డానికి వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆయన చూడ్డానికి? ఈయన గొప్ప ఏదో శాస్త్రవేత్త అని కాదు కానీ, గొప్ప రాజకీయవేత్త అని కాదు కానీ, సినిమా సెలబ్రిటీ అది కాని కానీ వచ్చిందంట. అలాగే వచ్చే సమయంలో ఇంగ్లాండ్ విక్టోరియా రాణి వచ్చింది. ఆమె వాళ్ళ ఇంటి ముందర దిగిందంట. వాళ్ళ ఇంటి ముందర దిగి అంత సైన్యములతో రథాలతో వచ్చారంట. అక్కడున్న సైనికులు వచ్చి ఎక్కడైతే ఉన్నారో ఈ జాన్ నాక్స్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి తలుపు కొడుతున్నారంట. వాళ్ళ ఇంటి తలుపు కొడుతూ ఇక్కడ జాన్ ఐనాక్స్, మీ ఇంటికి ఇంగ్లాండ్ చెందిన విక్టోరియా రాణి గారు వచ్చారు నేను చూడడానికి, బయటికి రా అని చెప్పాడంట. ఇప్పుడు బయటికి రావాలా వద్దా? ఇప్పుడు మన ఇంటికి కానీ ఎవరైనా వచ్చారనుకోండి, మనం వెంటనే ఏమైపోతాము? వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చి మనం మాట్లాడడానికి వెళ్తామా వెళ్ళామా? వెళ్తాం కదా. ఇట్లాగా ఇక్కడ సైనికులు ఏమని పిలుస్తున్నారంటే, విక్టోరియా రాణి వచ్చింది ఇక్కడికి, నువ్వు తలుపు తెరిచి అంటే అప్పుడు అక్కడ లోపల నుంచి ఒక ఆశ్చర్య రీతిగా అసలు ఆయన ఏమన్నాడంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆ విక్టోరియా రాణితో మాట్లాడడానికి సమయం లేదు అన్నాడంట. అక్కడనేమో రాణి ఇంటి ముందర వచ్చి ఉంది కదా, మరి ఈ జాన్ ఐనాక్స్ ఇంటి లోపల ఉండి ఏం చేస్తున్నాడంట? రాజులకు రాజు ప్రభువులకు ప్రభుతో నేను సహవాసం చేస్తున్నాను, ఆ దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను, నేను ఇంగ్లాండ్ విక్టోరియా రాణితో మాట్లాడడానికి నాకు సమయం లేదు అన్నాడంట. మనమైతే ఏమంటాము కదా, ఎప్పుడెప్పుడు మనం కదా, ఒకవేళ ప్రార్థనలు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా లేచిపోవాలనిపిస్తుంది కదా, ఎక్కువసేపు కూర్చోవాలనిపించదు కదా. ఈ దేవాది దేవునితో మాట్లాడిన తర్వాత ఒకవేళ ఆమెకు టైం ఉంటే ఆమె నిలబడమనండి, కూర్చోమని చెప్పండి అని చెప్పాడంట. మనమైతే ఏం చేస్తాం కదా, ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు వస్తే ఏం చేస్తాము? మనం వారితోనే గడపడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం కదా.